ప్రేమ మార్చేస్తుందండి, శత్రువుని కూడా మార్చి పడేస్తుంది. ఒక అమ్మాయి లవ్ మ్యారేజ్ చేసుకుంది. ఏదో అమ్మాయికి అబ్బాయి, అబ్బాయికి అమ్మాయి ఇద్దరు నచ్చారు, పెళ్లి చేసుకుంది. అబ్బాయి తల్లి మహా భయంకర్రాలు. ఎంత భయంకర్రాలంటే రూపాయిని పాపాయిలాగా చూసుద్ది. డబ్బు పిచ్చి, చాలా డబ్బు ఉంది, ఆస్తి ఉంది, బంగారం ఉంది, అన్నీ ఉన్నాయి. అయినా సరే కొడుకు మీద బోల్డంత ఆశ పెట్టుకుంది. ఈ కొడుకు ద్వారా ఇంకా కొంత సొమ్ముని నేను సేకరించాలని పెట్టుకుంది, అంటే కట్నం రూపంలో. కానీ దురదృష్టవశాత్తు దమ్మిడి కట్నం రాలా. ఎందుకంటే వీడు లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. అమ్మాయి నచ్చింది, మొత్తానికి ఎక్కడ ఇష్టపడ్డాడో ఏం సంగతో తల్లికి చెప్పాడు. రాయ్, ఫలానోళ్ళ అమ్మాయిని నీకు ఇస్తామన్నారు, మనకేం తక్కువరా, ఆస్తికి తక్కువ, అంతస్తుకు తక్కువ, మన ఇద్దరమే ఉన్నాం, నాకు నువ్వు నీకు నేను, ఏదో ఇంకా కాస్త పావలా బేట నీకేదో దాచిపెట్టి వెళ్ళిపోదాం అని నేను అనుకుంటుంటే ఏంటి పిచ్చి పిచ్చి వేషాలు పడుతున్నావు ఏంటి? వద్దు, అలాంటి వేషాలు వేయొద్దు, ఫలానోళ్ళు చాలా సంపన్నులు, మన అంతస్తుకు తగ్గవాళ్ళు వాళ్ళు అని చెప్పి ఏదో చెప్పబోయింది. అమ్మా నువ్వేనన్నా చెప్పు, నాకు ఆ అమ్మాయి అంటే ఇష్టం, నేను అమ్మాయినే చేసుకుంటా. రేయ్, ఏమనుకుంటున్నావేమో, చేసుకుంటే నా ఆస్తిలో చిల్లి గవ్వ కూడా ఇవ్వను నీకు, నీ ఇష్టం అని చెప్పి చేసుకొని ఎక్కడ పెడతావురా కాపురం, నా ఇంటికే రావాలి, దాని అంతం చూస్తాను, నీ ఇష్టం. ఇప్పటిదాకా నాలో ఒక కోణమే చూసావు, నువ్వు చేసుకొని వచ్చేదానికి రెండో కోణం చూపిస్తా, నీ ఇష్టం అని చెప్పని ఏదో చెప్పింది. నువ్వు ఏమన్నా చెయ్యి, వాగులో పడు, నాకు అనవసరం, నేను మాత్రం ఆ అమ్మాయినే చేసుకో. మనోడు బాగా డెప్త్లో ఉన్నాడు. ఈ డెప్త్లోకి వెళ్ళిపోయినోడికి ఇక నువ్వు 100 చెప్పు, ఏం మాట్లాడే పనే లేదు. సరే మొత్తం మీద చేసుకున్నాడు. చేసుకునేసరికి ఇంకా తల్లి కోపం, ఎందుకంటే లక్షల కట్నం పోగొట్టాడు. ఇక కారాలు మీరాలు నోరుతుంది. ముందే చెప్పాడు భార్యకి, కొంచెం మా అమ్మకు టెంపర్ ఎక్కువ, నువ్వేమాత్రం ఆవు అన్నా కూడా కొట్టేస్తుంది నిన్ను, ఏం చేద్దాం మరి, ఆమెకి నేను తప్ప ఎవరూ లేరు, ఏమన్నంటే చచ్చిపోద్దేమో అనే భయంతో నేను కూడా తలొంచుతాను, కొంచెం అర్థం చేసుకో, కొంచెం అమ్మ టార్చర్ టైపు అని చెప్పాడు. చెబితే ఆమె ఆయనకి వెళ్ళి చూసి, ఏం చేద్దాం, నీకోసం భరిస్తాలే అందే. అంతే, నువ్వు భరిస్తావని నేను కూడా చెప్తుందని చెప్పన్నారు. ఇద్దరు ఇంట్లోకి అడుగు పెడతా ఉన్నారు. డైలాగ్ స్టార్ట్ అయింది. ఆగవే, ఆగు, అభం శుభం తెలియని నా బిడ్డని వల్ల వేసుకొని మాయ చేసి మందు పెట్టి తగుదనమ్మా అని నా గడపలో అడుగు పెడుతున్నావు, సిగ్గులేదటే నీకు అని చెప్పని కౌంటర్ స్టార్ట్ చేసేసింది. పాపం బిక్క చచ్చిపోయింది బిడ్డ. ఈ అమ్మాయి అమ్మో టార్చర్ అనుకున్నా కానీ మరి ఇంత దుష్టురాలు అనుకోలేదు. ఇంట్లోకి అడుగు పెడుతుంటేనే ఇంత మాట అందే. అమ్మో ఏమితో ఎట్లా బ్రతకాలరా నాయన అనుకుంటానే లోపలికి వెళ్ళిపోయి, అమ్మా ఏమిటే నువ్వు కనీసం మర్యాద లేకుండా, మర్యాద ఏం మర్యాదరా మీకు మర్యాద? పక్కన వాళ్ళు చెప్పారు, కాదమ్మా కోడలు పిల్ల, ఏదో అబ్బాయి ఇష్టపడ్డాడు, కాస్త ఏదో హారతిచ్చిలో అవ్వలే పంపించి, హారత నా ఇంటికి దీపం వెలిగించడానికి కాదు, ఇది వచ్చింది ఆర్పడానికి వచ్చింది అని ముఖం చూడు, రాక్షసి ముఖం అని చెప్పని పాపం పక్కన వాళ్ళు తీసుకొచ్చిన ఆ ప్లేట్ కూడా ఎత్తాడ పగలగొట్టి వెళ్ళిపోయింది. శోభం. వీళ్ళిద్దరు ఒకళ్ళు ముఖం ఒకళ్ళు చూసుకున్నారు. ఇటు చెప్పాడు, ముందే చెప్పాను కదా మా అమ్మ అదొకటి అయిపోయి తప్పదు భరించాల్సిందే నా కోసం అన్నాడు. సరే అని చెప్పాను. ఇక రోజు టార్చర్ స్టార్ట్ అయింది. అమ్మాయిని పాపం ఇక ఏదన్నా చేయని, అన్నం వండి కూర వండి చక్కగా రెడీ చేస్తే ఇసిరి కొట్టేది. ఇది కూరటే, ఇది కూర, నీ బొంద మీద పోసుకో ఈ కూర, రే నాకొద్దు, నాకు హోటల్ నుంచి తీసుకొని రా అనేది. ఇక ఎంత విసిగించటం అంటే ఈ అమ్మాయికి భూలోక నరకం చూపిస్తుంది. భూలోక నరకం చూపిస్తుంది. తట్టుకోలేక రోజు పాపం ఏడ్చుకోవటమే. రోజు అన్నం తినేది కాదు, పాపం అన్నం తినిచ్చేది కాదు. పాపం ఆమె బట్టలు తీస్తే మళ్ళా ఉతుక్కునేది. ఇక ఉండే కొంది శృతి మించి తారాస్థాయికి పోయి, లాభం లేదు, నేను ఇక భర్తతో చెప్పేసింది నేను తట్టుకోలేనండి అని. నేను కావాలంటే నీకు తప్పదు మరి బాధ, మనం బయటికి వెళ్ళిపోదామండి. నేను వెళ్ళిపోతే నా తల్లి అన్యాయం అయిపోయింది, గయ్యాళ్ళో రాక్షసో, చేతనైతే
ఆమెతో పోరాడు, నేను మాత్రం బయటికి రానన్నాడు వీడు. వేరు కాపురానికి రానన్నాడు. నేను పోతే మళ్ళీ నా తల్లిని అన్యాయం చేశాను అనుకుంటారు, వద్దు నాకు, నేను రాను అన్నాడు. వీడేం బయటికి రావట్లేదు. ఆ రాక్షసేమో ఏమి కాలు గదలని ఎట్లా, చెయ్యి గదలని ఎట్లా. ఇక ఓర్పు తీరం దాటి ఇక తీర్పులోకి వచ్చింది. ఇక లాభం లేదని ఒకరోజు భర్తతో మాట్లాడింది. నేను ఒక్కసారి మా పుట్టింటికి వెళ్ళి వస్తానంది. ఏమిటి సంగతి అన్నాడు. అలాగే వెళ్ళిపోతున్నావు, అక్కడే ఉంటావు అంటే, ఏం కాదు, నేను ఎందుకు ఉంటాను, తాడో పేడో తెలుసుకుంది, నేను ఎందుకు ఉంటాను, నేను ఒక్కసారి వెళ్ళి రావాలంది. సరే పో అన్నాడు. వెళ్ళింది. ఆ అమ్మాయి మేనమామ ఒకడో నాటు వైద్యం చేస్తాడు. వాని దగ్గరకు పోయింది. పోయి ఇక తన గోడంతా వెళ్ళబోసుకుంది. ఇట్లంటది మావయ్య, ఇలా చేసింది మావయ్య, ఇన్ని రోజులైంది మావయ్య, నిద్రపోయి నేను ప్రశాంతంగా, నీకు ఓ నేడ్చింది. మావయ్యకి మహారౌద్రం వచ్చింది. తల్లి తర్వాత మేనమామ అంటారు కదా, కడుపు రగిలిపోయింది. అంత దుర్మార్గురాలా అమ్మ, నిన్నంతసేటు ఏడిపించిందా, దాని అంతం చేస్తానన్నాడు. నేను కూడా అందుకే వచ్చాను మావయ్య అంది. ఏం చేయాలనుకుంటున్నావు అన్నాడు. ఆ ముసలిదాన్ని చంపేయాలనుకుంటున్నాను అంది. అవును మాయ, ఆ ముసలిదానికి నేను బతకనేను. నేను ఆయన్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. నన్ను ఆయనతో ప్రశాంతంగా బతకనివ్వట్లా. వీడేమో బయటికి రారా అంటే రాట్లా, వీడు బయటికి రావట్లా, నాకేమో ఆ దుష్టశక్తి నుంచి విడుదల రావట్లా. కాబట్టి నేను ఆ ముసలిదాన్ని చంపేస్తాను. నీకు ఏదో ఒక విషయం ఇవ్వు, పెట్టేస్తా. పేడ వదిలిపోయింది ముసలిదాన్ని. నిన్ను ఇంతసేపు టార్చర్ చేసేదాన్ని నేను మాత్రం బతకనిస్తానా ఏంటి, తప్పకుండా ఇస్తాను అని మందులు దేవులాడుతా ఒక ఆలోచన చేసి చెప్పాడు. అమ్మాయి అన్నట్టు నీకు ఒక హెచ్చరిక, ఒకేసారి నేను మందిస్తే ఆ మందు తిన్న వెంటనే మరుసటి రోజే ఆ ముసలిది చచ్చిందనుకో, దుక్కలాగా తిరుగుతుంది, సడన్గా చచ్చింది, అమ్మాయి పుట్టింటికి పోయింది, అమ్మాయి వచ్చినాక చచ్చిందంటే నువ్వు ఏదో తీసుకొచ్చి పెట్టి చంపేశావు అనేది ఇట్టే అర్థమైపోయింది. కాబట్టి నేను ఒక స్కెచ్ గీస్తాను, ఆ స్కెచ్ ప్రకారం చేయమన్నాడు. చెప్పండి మావయ్య, నా మేలు కోరే వాళ్ళు మీరేగా మావయ్య, చెప్పండి అండి అంటే చెప్పాడు. ముసలిది ఒక్కసారి చావకుండా ఒక 1 నెల రోజులు చచ్చేటట్టు నేను మందిస్తా. ఈ మందుని రోజు పాలల్లో కలిపి పెట్టు. మీ ముసలిది బాగా ఆరోగ్యంగా ఉందా, ఏమన్నా రోగాలు ఉన్నాయా అని అడిగాడు. అప్పుడప్పుడు మోకాళ్ళ నొప్పులని ఏడిసి వస్తుందిలే అంది. మోకాళ్ళ నొప్పులు ఉన్నాయా, రైట్, నువ్వేం చేస్తావంటే ఈ మందుని పాలలో కలిపి పెట్టు. పొరపాటున ఎవరికంటన్నా పడ్డావు అనుకో, నీ భర్త కంటే పడ్డావు అనుకో, ఏంటిదంటే మోకాళ్ళ నొప్పులు మందులే అను. ఎవరికంట పడకపోతే ఏం ప్రాబ్లం లేదు. అయితే రోజుకో రకంగా ఈ మందు తిన్న తర్వాత విషం ఎక్కుతూ ఉంటుంది. ఇది స్లో పాయిజన్, నిదానంగా ఎక్కే విషం. కాబట్టి నువ్వు ఈ పని చెయ్యి, పాలల్లో కలిపి ఇచ్చేసేయి. అంటే ఇటీ మావయ్య, ఇదేగా ఎంతంత వేయాలి, మొత్తం పోసేదా, మొత్తం పోస్తే ఒకసారి తెచ్చి పిచ్చిదానా, ఒకసారి కాదు, రోజు ఒక స్పూనే. ఇక రోజు రోజుకి దానికి చావు దగ్గరకు వచ్చేస్తుంది. నీకే అర్థమైపోయింది పో అంటే, వెళ్ళొస్తాను మావయ్య. ఇక బయలుదేరేటప్పుడు ఒక మాట అన్నాడు. అమ్మాయి ఒక మాట, ఇప్పుడు నువ్వు ఇదంతా పెట్టి ఇదంతా చేసి ఇటుగుడి ఆ ముసలి నెలలో చచ్చిద్ది కదా, మంచిది కాదు, వాస్తవమే. కాబట్టి నీకు ఎటుగుడి ఆ భ్రష్టురాల మీద ప్రేమ పుట్టదు. ప్రేమ ఎట్లా వస్తుంది అంత దుర్మార్గాల మీద? కానీ ప్రేమ నటించి నమ్మబలికి పాలు దాపుతా ఉండు రోజు. నువ్వు మామూలుగా ఇస్తే తాగదు. అందుకని ఆమె దగ్గరికి వెళ్ళి ఆమె తిట్టినా తన్నినా సరే కాళ్ళొత్తు, ప్రేమగా మాట్లాడు, ఆమెకేమీ ఇబ్బంది లేకుండా చూసుకో. ఆమె ఏది నొచ్చుకుంటుందో అది నువ్వు చేయకుండా జాగ్రత్త పడు. ఆమెని గురించి నలుగురితో మంచిగా మాట్లాడు.
ఇవన్నీ అవసరం అంటావు మావయ్య అంటే, మరి నువ్వు ఇప్పుడు హత్య చేయబోతున్నావే పిచ్చి తల్లి, ఏమనుకుంటున్నావు? మరి కేసు లేకుండా చేసుకోవాలంటే ఇదంతా అవసరం. అవును కదా, నేను హత్య చేయబోతున్నాను, రైట్. ఆ ముసలిదాన్ని చంపేయాలి మావయ్య, ఏమన్నా కానీ నువ్వు చెప్పినవన్నీ చేస్తా మావయ్య అంది. సరే, ఇక తీసుకెళ్ళింది. ఇక పుట్టింటి కాడ నుంచి వచ్చిన కాడ నుంచి ఇక డ్రామా మొదలుపెట్టింది. ఆహా, వచ్చారే అమ్మాయి గారు, ఎప్పుడు దాపురించారో అని చెప్పింది అత్త. ఊరుకోండి అత్తయ్య, అసలు మిమ్మల్ని మర్చిపోలేకపోయాను, వచ్చాను. ఆహా, ఎంత ప్రేమ, నాటకాలు ఆడవాకవే అంది. అప్పుడే యాక్షన్ స్టార్ట్ చేసింది కోడలో. అంటే ఇప్పుడు అత్త నమ్మాలి కదా, అందుకని ఆ పక్కిళ్ళ వాళ్ళతో చెప్పింది. పక్కింటి వాళ్ళు అడిగారు, ఏమమ్మాయి ఆ దుర్మార్గురాల దగ్గర ఎట్లా కాపురం చేస్తున్నావే నువ్వు? మేమైతే నా దెబ్బకి చంపి పడేసేవాళ్ళం అంటే ఈమె కూడా మనసులో నేను ఇప్పుడు ఆ పనే చేస్తున్నాను పిచ్చి మోకల్లారా అనుకొని వాళ్ళతో చెప్పింది. అలా అనకండి, మా అత్తయ్య ఏదో గలగల అలా మాట్లాడుతుందే కానీ మా అత్తయ్య దేవత లాంటిది. మా అత్తయ్య అసలు నన్ను ఎంత ప్రేమిస్తుందో మీకు తెలీదు. మా అత్తయ్య ఉత్తమమైన మనిషి. మా అత్తయ్య బాధ అంతా కూడా మా ఆయన క్షేమం కోసమేగా. అంటే మా అమ్మ అంటే నేను పడనా? మా అమ్మ కంటే మా అత్తయ్య ఎక్కువ. ఈరోజు మేము తిని వెలగబెడుతుందంతా మా అత్తయ్య మరి దాచిపెట్టిందేగా అంది. ఈ మాట ఆ సుబ్బాయమ్మ ఎంకాయమ్మ ఇద్దరు కలిసి అత్తకు చెప్పారు. ఏమమ్మా నువ్వు కోడలను అంతసేటు టార్చర్ పెడతావు, మరి దుర్మార్గంగా మాట్లాడతావు. దుర్మార్గంగా కాదు, దాన్ని ఎందుకులే బొంద పెట్టాలి అసలు దాన్ని. అంటే నువ్వు ఇలా అంటున్నావా? నీ కోడలు నీ గురించి ఏం చెప్పిందో తెలుసా? మా అత్తయ్య అలా అంటదే కానీ ఆమె చాలా ఉత్తమం కలిగిన స్త్రీ, ఉత్తమమైన స్త్రీ, ఆమె మనసు మంచిది, ఆమె అనే మాటలన్నీ మా కోసమేగా, మా క్షేమం కోసమేగా. మా అమ్మ అంటే నేను పడనా? మా అత్త మా అమ్మ కంటే ఎక్కువ. మా అత్తయ్య ఎన్నన్నా మాకు అవి పూలజల్లే కానీ మేము ముళ్ళుగా ఎప్పుడూ భావించలేదని నీ కోడలు అందమ్మా అంది ఇంకొక ముసలమ్మ ఈ ముసలమ్మతో. అట్లా అందా? ఏమోలే, ఎవరి గుణాలు ఎలా ఉంటాయో మనకేం తెలుసు. నా కొడుకును వల్ల వేసుకుందని చెప్పని ఏదో కోపడుతున్నాం. అయినా నేనేం చేశాను, ఆ అమ్మాయిని నేను బాగానే చూసుకుంటున్నా. అమ్మాయి ఇటు కూడా చెప్పింది కదా, కవర్ చేసుకుంది. సరే వెళ్ళిపోయి కోడలు ముఖంలో చూసింది. చాలా ప్రసన్న వదనంతో కోడలు, అత్తయ్య గారు కాళ్ళు నొప్పులుగా ఉన్నాయా, కొంచెం నొక్కేదా, పండుకోండి అత్తయ్య గారు అంటే. పర్లేదులేమ్మా. లేదు అత్తయ్య గారు, మా అమ్మకు చేసినట్టు అత్తయ్య గారు, కూర్చోండి అత్తయ్య గారు. అత్తయ్య గారు మీకు ఏమన్నా ఇష్టమైన ఆహారం ఏదైనా ఉంటే చెప్పండి, నేను చేస్తాను అత్తయ్య గారు. నాకేం ఇష్టం లేదు, నాకంటే ఆ తోటకూర పప్పును ఆ వంకాయ వేపుడు అదేదో కొంచెం నాకు ఇష్టం. అయినా ఎందుకులేమ్మా, అది ఎందుకులే అయినా చెప్పండి. లేదు అత్తయ్య గారు, నిమిషంలో చేసేస్తానని డింగు పోయింది. ఆనందంగా చేసింది. ఎటుగుడి ముసలు చచ్చింది కదా, ముసలు చచ్చిపోద్ది కదా. రోజు ఇక చిన్నగా మరి ఆ రోజు నైట్ నుంచి ఇక పాలు ఇవ్వటం స్టార్ట్ చేసింది. ఫస్ట్ ట్రిక్తో అత్తయ్య క్యాచ్ అయిపోయింది. ఇక రెండవ ట్రిక్ ఏంటంటే కోరింద వంటకాలు చేసి పెట్టడం. చకచకా చేసేసింది. తిని చావు కిచెన్లో చక్కగా రెడీ చేసి, అత్తయ్య గారు తినండి అత్తయ్య గారు, అమ్మా నువ్వు కూడా కూర్చో, ఇద్దరం తిందాం కూర్చో, అమ్మో పెద్దవారు మీరు తినండి అత్తయ్య గారు, మీకు అన్నీ నేను సప్లై చేయాలి కదా, అదంతా అయిపోయిన తర్వాత నేను తింటాను అత్తయ్య గారు, పర్వాలేదు అత్తయ్య గారు. ముసలమ్మ తినుకుంటూ అనుకుని, ఇంత మంచిదాన్ని నేను ఎంత ఇబ్బంది పెట్టాను అనుకుని తిని, అమ్మాయే అద్భుతంగా ఉందంటే నమ్ము, వంకాయ వేపుడు అని చెప్పింది. ఏదో సస్తావగా సావు అనుకున్నది మనసులో. బాగా మెక్కి సావు ఈ రోజు నుంచి నీకు కౌంటర్ స్టార్ట్ అయిద్దిగా అని మనసులో అనుకుని, ఏదో మీ దయాత్తయ్య గారు అనుకుంటుంది. తిన్న తర్వాత వెళ్ళి అట్లా అడ్డం పడితే అత్తయ్య గారు కాళ్ళు వత్తుతాను అత్తయ్య గారు. అమ్మమ్మ ఎందుకులే తల్లి, ఎందుకులేమ్మా. లేదు అత్తయ్య గారు, మొన్న పుట్టింటికి వెళ్ళినప్పుడు మందు తెచ్చాను మీ కాళ్ళకి రాద్దామని, అందుకని చెప్పి అది రాస్తాను అత్తయ్య గారు. నా కోసమా? పుట్టింటికి వెళ్ళినప్పుడు నన్ను గుర్తు చేసుకున్నావా? మందు తెచ్చావా? ఏది అంటే మందు తేటానికి పోయింది, ఏదో ఒక ఆయిల్ లాంటిది. ముసలమ్మ మురిసిపోతుంది.
నేను దీన్ని ఇంత ఏడిపించినా నా కోసం పుట్టింటికి వెళ్ళి మందు తెచ్చింది పిచ్చిది, అరే రే పిచ్చి మొగం దాన్ని ఎంత ఏడిపించాను నేను, అయ్యో పాపం అని చెప్పని పాపం ఇక వచ్చి ఇక అమ్మాయి కాళ్ళకు రాసి కాళ్ళు నొక్కుతూ ఉంటే పరవశించిపోతుంది. లక్షలు కోట్లు తెచ్చింది అయినా ఇంత సేవ చేసిద్దా? మరుసటి రోజు ఇక ఆ రోజు సాయంత్రం పాలు ఇచ్చింది, ముసలమ్మ పాలు తాగింది, మందు కలిపిచ్చింది, తాగింది. ఈ మరుసటి రోజు ముసలమ్మ పక్క వాళ్ళతో మాట్లాడుతుంది, ఏమో కానీ సుబ్బాయమ్మ మా కోడలు ఎట్లయినా మాకు రత్నమే దొరికింది అంది. అంతసేటు ఎగబడి తిట్టి 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 ఏం భలే మాట్లాడుతున్నావే అంది సుబ్బాయమ్మ. లేదు సుబ్బాయమ్మ, ఫస్ట్ నేను ఏదో అనుకున్నాను, ఏదో డబ్బులు తీసుకొచ్చేది మనం చెప్పినట్టు వింటది అనుకున్నాను, కానీ డబ్బులు తెచ్చేది డబ్బు బిల్లు చూపించింది, కానీ మరి ఏమీ లేదే కదా మనకు లోబడేది, ఆ మాత్రం అర్థం చేసుకోలేకపోయినాను. వెధవదాన్ని ఏమైనా కానీ మొత్తానికి మాత్రం నాకు మంచి కోళ్ళే దొరికిందండి. ఈ సంగతి సుబ్బాయమ్మ ఈ అమ్మాయికి చెప్పింది. అమ్మాయి, ఏం చేసావే మీ అత్తమ్మని, బంగారం లాంటి కోళ్ళు అంటుంది, మాయే చేశా అని మనసులో అనుకొని, నేనేం చేశాను, సరే అయిపోయింది. ఇక ఆ రోజు నుంచి ఇక రోజు పాప ఆమెకి కాళ్ళు ఒత్తటం, పరిచర్య చేయటం, మంచిగా సపరిచర్య చేస్తూ ఉంటే ఒక వారం రోజులకి అత్తమ్మగారు పిలిచి, అమ్మాయి అమ్మాయి అత్తయ్య అంటే 7 రకాల చీరలు తీసుకొచ్చి ఆ బెడ్ మీద పడేసింది, మంచం మీద. ఏంటి అత్తయ్య గారు? నీకోసమేనమ్మా, నీకోసమే. నా కోసమే మీరు చీరలు తీసుకున్నారా? మనసులో అనుకుంటుంది, నీకెంత మంచి మనసు ఎప్పుడు వచ్చిందే, దుర్మార్గురాలా అని మనసులో అనుకొని, నా కోసం అత్తయ్య గారు కళ్ళు తిరిగినాయి కోడలికి. ఇంత ఖరీదు గల చీరలు నీకంటే ఎక్కువే ఉందమ్మా నాకు, తీసుకో కట్టుకో, రోజు ఒకటి కట్టుకొని కనపడు నాకు అంది. తప్పకుండా అత్తయ్య గారు మీకేం తీసుకొచ్చుకోలేదా? నాకెందుకమ్మా, నాకెందుకు, అయిపోయిన దాన్ని నువ్వు కట్టుకొని సలక్షణంగా ఉంటే నాకు అదే సంతోషం. సరేలే. ఇక రోడ్డు మీద ఎవడన్నా వెళ్ళని, ఏ వస్తువులన్నా వెళ్ళని, అమ్మాయి అమ్మాయి అత్తమ్మా దాదా దాదా అదిగో ఆ బండివాడిని ఆపాను, నీకేం కావాలో తీసుకో. ఎందుకు అత్తమ్మా? తీసుకోమ్మాయి, తీసుకో, ఏముంది నీకేం, నేను కదా ఇచ్చేదాన్ని, నువ్వు తీసుకో అంటే ఏదో తనకిష్టమైన అన్ని కోరుకొని తీసుకొచ్చేది. తెచ్చుకొని లోపల పెట్టుకొని పిచ్చి మొసలి నేను నిజంగా ప్రేమిస్తున్నాను అనుకుంటుంది, మాయ చేస్తున్నాను అనుకోవట్లా, ఇట్లా అనుకుంటుంది. ఇక రోజు మారే కొద్దీ ఈ ముసలమ్మ ప్రేమ అమ్మాయిని ఆలోచనలో పడేసింది. నేను మాయ చేస్తున్నాను, ఆమెమో నన్ను నిజంగానే ప్రేమిస్తుంది. ఇంకా ఏదో ఒకటి తీసుకొచ్చి కూతురు కంటే ఎక్కువగా ప్రేమించడం మొదలు పెట్టేసింది. 15 రోజులు గడిచింది, మందు పెట్టడం మానుకోలా, పెడతానే ఉంది డైలీ. 15 రోజులు గడిచింది, 17 రోజులు గడిచింది, 18 రోజులు గడిచింది, 19 రోజులు గడిచింది. కోడల్ని పిలిచింది ఒకరోజు, అమ్మాయి దా అంది. ఏంటి అత్తయ్య గారా? ఏం లేదు, ఇగో ఇది తీసుకో అని చెప్పని ఆ బీరువా తాళాలన్నీ ఇచ్చేసింది. ఇదేంటి అత్తయ్య గారు, ఎప్పుడు మీ దగ్గర పెట్టుకునేవారు నా చేతికి ఇచ్చారేమిటి అంది. ఇంకెందుకమ్మా, నాకు కన్న కూతురు ఉన్నా నన్ను ఇంతగా చూసుకోదేమో, కడుపును పుట్టిన కన్నబిడ్డ ఉన్నా నన్ను ఇంతగా ప్రేమించదేమో. నా కడుపు నింపావు, నా కాళ్ళు నొక్కావు, నీ చేతుల చలవో ఏమో కానీ నా కాళ్ళ నొప్పులు తగ్గిపోయాయి. నేను ఏ చాకిరీ చేసే పని లేకుండా ఇంటెడు చాకిరీ నువ్వే చేస్తున్నావు. టయానికి నాకంత అన్నం పెడుతున్నావు, 10 మందికి నా గురించి మంచి సాక్ష్యం ఇచ్చావు. నన్నెంతో ప్రేమించే నీలాంటి కూతురు నాకు లేనందుకు నేను బాధపడుతున్నాను. అయినా కోడల రూపంలో నాకు కూతురు కంటే ఎక్కువైన బంగారం నువ్వు దొరికావు తల్లి. బంగారం కంటే విలువైన నువ్వు దొరికిన తర్వాత ఆ బంగారం, డబ్బు నాకు నీకంటే గొప్పవి కాదమ్మా. అందులో 7 వారాల నగలున్నాయి, నాయే, పెట్టుకో. డబ్బుంది, వాడుకో.
ఇంకా వస్తువులు ఉన్నాయి, నీ ఇష్టం. ఏంది అని నేనేనాడు అడగనమ్మా. తీసుకొని జాగ్రత్తగా ఈ సంసారం జరుపుకోమ్మా, నా కొడుకుని జాగ్రత్తగా చూసుకో అని చెప్పని అత్తయ్య ఏడ్చింది. అత్తయ్య ఏడ్చేసరికి ఈమె గుండె గదిలిపోయింది. అప్పటికి మందు పెట్టడం మొదలుపెట్టి 20 రోజులైంది. 20 రోజులైంది అంటే విషం 3 భాగాలు ఎక్కేసింది ఆమెకి. ఇంకొక భాగమే ఎక్కాల్సింది, అంతే కదా. 30 రోజుల్లో 20% అంటే 20 రోజులు అంటే ఇక 3 భాగాలు ఎక్కినట్టే. ఒక భాగమే, 2 భాగాలు ఎక్కినట్టు, ఒక భాగం ఎక్కాల్సిందే. ఇక గదిలోకి పోయి తలుపేసుకొని పెద్దగా ఏడ్చింది ఆ తాళాలు పట్టుకొని. ఎందుకు ఏడ్చిందో తెలుసా? నేను నటన చేస్తే ఆ పిచ్చిది నిజంగానే అని నమ్మి నన్ను ఎంత ప్రేమించింది, తనకు కలిగిన సమస్తాన్ని నా చేతికి అప్పచెప్పి ఏడ్చింది. అయ్యో, ఇంత ప్రేమ కలిగిన దానికా నేను విషం పెట్టింది, ఇంత మంచిదాన్ని నేను చంపజూసింది, అయ్యో నేనెంత పాపం చేశానని చెప్పని ఈడ్చి ఈడ్చి రాత్రంతా ఏడుస్తానే ఉంది. ఇక ఆమె ప్రేమ దారిని ఏది పోతున్నా పిలవటం, పెట్టడం, కొనిపెట్టడం, తర్వాత చీరలు తెచ్చి ఇవ్వటం, తర్వాత బయట నుంచి తినుబండాలు తీసుకొచ్చి పెట్టడం, పక్క వాళ్ళకి నా కోడలు ఆణిముత్యం, నా కోడలు బంగారం, కోట్ల రూపాయలు తెచ్చేదానికంటే కూడా నా కోడలు ఎక్కువ అని చెప్పని ఆమె గురించి ఘనంగా మాట్లాడిన ఈ మాటలన్నీ అవంతా కూడా ఒక సినిమాలా కనపడుతుంది ఈ అమ్మాయికి. 20 రోజులు విషం పెట్టింది, నమ్మకంగా కుమిలిపోయింది. అయ్యో, నా పాపానికి మిష లేదు, నా దుర్మార్గానికి క్షమాపణే లేదని చెప్పని ఏడ్చి 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 తెల్లవారుగానే ప్రయాణం కట్టింది. ఎక్కడికమ్మా? అత్తమ్మ అడిగింది. పుట్టింటికి వెళ్ళొస్తాను అత్తమ్మ. అమ్మా, నిన్నేమన్నా బాధ పెట్టానా? నీతో ఏమన్నా పొరపాటుగా మాట్లాడానా? నిన్నేమన్నా ఇబ్బంది పెట్టానా? చెప్పు తల్లి, నా తప్పేమనంటే దిద్దుకుంటా అత్తయ్య, ఆ మాట అనొద్దు అత్తయ్య అని కాళ్ళ మీద పడి ఏడ్చింది. అయ్యో, ఎందుకు తల్లి ఏడుస్తున్నావు అంటే, ఏం లేదత్తమ్మా, మా అమ్మ కంటే ఎక్కువ నువ్వు బాగుండాలత్తమ్మా, నువ్వు బతకాలి అని చెప్పని ఏడుస్తూ ఉంటా. అయ్యే, నాకేమైద్దమ్మా, నువ్వుండగా నాకేమైద్దమ్మా, నువ్వు ఉండగా నాకేమైద్ది, నా ప్రాణం పోనిస్తావా నువ్వు అంటే గుచ్చుకుంటా ఉంది ఆ మాట. నేనే నీ ప్రాణం తీస్తున్నాను, నువ్వుండగా నాకేమైద్దమ్మా అంటే ఇంకా ఏడ్చి ఇంకా ఏడ్చి చిన్నగా లేచి వెళ్ళింది. సరే, సంతోషంగా వెళ్ళరా, మీ వాళ్ళని చూడాలని నీకు గుబులు మళ్ళీ వెళ్ళరా, చూసిరా, కానీ ఎక్కువ రోజులు ఉండకమ్మా, నిన్ను చూడకుండా నేను ఉండలేను. నా కొడుకులు లేకపోయినా నాకు ఇబ్బంది లేదు, కానీ నిన్ను చూడకుండా మాత్రం ఉండలేనమ్మా. ఒక్కరోజు అంటే ఒక్కరోజే సరేనా అని చెప్పని ఆ వీధి మలుపు తిరిగింది ఆక నిలబడి చూస్తానే చెయ్యూపుతానే ఉంది. వీధి మలుపు తిరిగి ఏడుచుకుంటానే పోయింది పుట్టింటికి. పోయి ఉరుకుతా వెళ్ళి మేనమా కాళ్ళ మీద పడి మావయ్య అని పెద్దగా ఏడిసింది. ఆయన ఆశ్చర్యపోయి, ఏమాయ్ పోయిందా ముసలిది, అయిపోయిందా? నేను చెప్పలా, మంచి పవర్ఫుల్ మందు, ఇంకా 10 రోజులు టైం ఉంది, మరి 20 రోజులకే పోయిందా అన్నాడు. అంటే ఆ మాట అనకండి మావయ్య, ఆ మాట అన్నాడు. ఓయ్, ఏంటి ప్లేట్ ఫిరాయిస్తున్నావు ఏంటి, తూచి ఏంటి ఆ మాట అనొద్దు అంటున్నావేంటి అంటే, లేదు మావయ్య, మా అత్తయ్య బతకాలంటుంది. ఏంటి బతికేది? విషం పెట్టి? నేను ఇచ్చింది పెట్టావా? పెట్టాను. ఎన్ని రోజులు పెట్టావు? 20 రోజులు. 20 రోజులు పెట్టావా? ఇంకెక్కడ బతికేది? పొరపాటును కూడా ఛాన్స్ లేదన్నాడు. ఇంకా లేదు, విరుగుడు కూడా లేదన్నాడు. అట్లా అనొద్దు మావయ్య, విరుగుడు కోసమే నేను వచ్చాను, ఆ విషయం విరిగిపోయే మందు నాకు ఇవ్వు, లేకపోతే నన్ను కూడా చంపు అంటుంది. బతకనంటే ఏం చేస్తావమ్మా అంటే, నేను ఇంటికి అక్కడ కూడా వెళ్ళను, ఇంకెటు కూడా దాన్ని చచ్చిపోయి సన్నివేశం నేను చూడలేను, అందుకే నేను నన్ను ఇక్కడే చంపేసాయి, నాకేదో ఒకటి విషమి, నన్ను ఇక్కడే చంపేసాయి అని చెప్పని 2 కాళ్ళు పట్టుకొని ఏడిస్తే మావయ్య చిరునవ్వు ఉన్నవి, అయ్ పిచ్చిదానా, లే మెత్తయ్య చావదులే అన్నాడు. చావదా? చావదు లే అన్నాడు. లేచింది, చెప్పాడు, మెత్తయ్య చావదమ్మా, దైవ సాక్షిగా చెప్తున్నాను, మెత్తయ్య చావదు లే. లేచింది. అప్పుడు చెప్పాడు, నువ్వు ఎంత ఆవేశంతో ఉన్నావో నాకు తెలుసు, నా దగ్గరకు వచ్చినప్పుడు ఎంత కక్షతో కోపంతో రగిలిపోయావో నాకు తెలుసు, కానీ నాకు ఇంకొకటి కూడా తెలుసమ్మా, ప్రేమకి ఎంత బలముందో కూడా నాకు తెలుసు.
అందుకే నీకు విషం అని చెప్పని నేను ఇచ్చిన మందు నిజంగా విషం కాదు, మోకాళ్ళ నొప్పుల మందు. మోకాళ్ళ నొప్పుల మందు. ఎడుగుడి విషం పెడుతున్నావు కనుక కొంచెం ప్రేమించమ్మా అని చెప్పి నేను చెప్పి నటించమని చెప్పానే. నువ్వు ఒక్క నెల రోజులు చేసిన నటన, నెల కూడా చేయలా, ఒక 2-3 రోజులు నువ్వు చేసిన నటన, ఆ పిచ్చిది నిజం అనుకుని నీకు శత్రువు సైతం నీలో కనబడిన ప్రేమకు నీకు దాసురాలైపోయింది, నీ ప్రేమకు బానిసైపోయింది. నిన్ను విపరీతంగా ప్రేమించి సమస్తము నీకు ఇచ్చింది. నీ గురించి నేను ఎంక్వైరీ చేస్తానే ఉన్నాను. ఎంత చెప్పనా, ప్రేమతో నువ్వు ముసలమ్మని గెలిచావు, తర్వాత ఆ ముసలమ్మ తన ప్రేమతో ఇదిగో ఇప్పుడు నిన్ను గెలిచింది. ఇదంతా ప్రేమలో ఉన్న మర్మం తల్లి. గోరంత ప్రేమ మనం చూపిస్తే ఎదుటి వ్యక్తుల దగ్గర నుంచి కొండంత ప్రేమ మనం పొందగలుగుతామమ్మా. అసాధారణ ప్రేమ, దైవిక ప్రేమ, శత్రువుని కూడా ప్రేమించమనే ప్రేమ.